హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. డ్రగ్స్ పై యుద్ధం కేవలం ప్రభుత్వం పోలీసులు మాత్రమే చేయరు, యువత కూడా యుద్ధం చేయాల్సిందే. మీ జీవితం మీరు రాసుకునే పుస్తకం, అందులో కొన్ని పేజీలు చీకటిమయమైతే జీవితకాలం తలరాత మారిపోతుంది. సే నో టు డ్రగ్స్. వీటిలో ముందుగా హెడ్లైన్స్. విశాఖలో గూగుల్ ఏఐ హబ్, ఢిల్లీ వేదికగా రేపు డీల్ పూర్తి చేయనున్న ఏపీ ప్రభుత్వం. జోగి రమేషే సూత్రధారిని జనార్దన ఆరోపణ, నకిలీ మద్యం కేసులో మరో ట్విస్ట్. తిరుమలలో ప్రమాణం చేయడానికి సిద్ధమన్న జోగి, నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్న మాజీ మంత్రి. జూబ్లీహిల్స్లో బైపోల్ నామినేషన్ల సందడి, కాంగ్రెస్ ఓట్ చోరీకి పాల్పడుతుందన్న బీఆర్ఎస్. రాజకీయ పార్టీలపై బీసీ సంఘాల ఆగ్రహం, తెలంగాణ బంద్ పోస్టర్ రిలీజ్. కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం, 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్. బీహార్ ఎన్నికల వేళ లాలూ ఫ్యామిలీకి షాక్, తుది దశకు ఐఆర్సీటీసీ స్కామ్ విచారణ. అర్థశాస్త్రంలో 3కి నోబెల్, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధికి పురస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఢిల్లీకి చేరుకున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. అమరావతిలోని సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఢిల్లీ పట్ల ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 11న కేంద్ర మంత్రులతో సీఎం లోకేష్ భేటీ కానున్నారు. 14న గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం కుదుర్చుకోనున్నారు. సుమారు 84,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో రైడెన్తో డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో కలిసి చంద్రబాబు, లోకేష్ డేటా సెంటర్ సంస్థ ప్రతినిధులతో ఒప్పందం చేసుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన ఉమ్మడి కర్నూలు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా 16వ తేదీ ఉదయం ఓరుకల్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనార్థం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక మధ్యాహ్నం తిరిగి కర్నూలు జిల్లాకు చేరుకుని అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి నేరుగా బహిరంగ సభకు హాజరవుతారని పేర్కొన్నారు. ఇక ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కర్నూలు జిల్లాకు చేరుకుని సభ ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పూర్ణ కుంభం వేద ఆశీర్వచనాలతో ఆయనకు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భూములిచ్చిన రైతులను సీఎం ఆత్మీయంగా పలకరించారు. 4.32 ఎకరాల్లో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో 7 ఫ్లోర్లలో సిఆర్డీఏ భవనాన్ని నిర్మించారు. సిఆర్డీఏ సహా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అనుబంధంగా ఉన్న రాష్ట్ర కార్యాలయాలన్నీ ఇందులోకి రానున్నాయి. రాజధాని అమరావతిని ప్రతిబింబించేలా భవనం ముందు ఏ అక్షరం ఎలివేషన్తో తీర్చిదిద్దారు. ఎగ్జాక్ట్గా ఈరోజు మీటింగ్ ఎట్లయితే పెట్టుకున్నామో నాకు లేక్ వ్యూ మీటింగ్లు జ్ఞాపకం వస్తున్నాయి. ఆ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగింది. జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తామని ఒక కమిటీ వేశారు. అక్కడి నుంచి శివరామ్ మైక్ కరెక్ట్గా చూడు, అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాము ఎట్లా కట్టుకోవాలని. అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందనంటే ఎట్లా కట్టాలని ఆలోచించేవాళ్ళం. రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి, రెండోది దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు. మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఒక పక్క 12, ఇంకొక పక్క 12, 13వ పార్లమెంట్ ఈ గుంటూరు. రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరెవరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి. అందుకే నా నిర్ణయం ఆ రోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా. అక్కడి నుంచి అందరూ కూడా ఏదో ఒక రాజధాని కట్టు, 100 ఎకరాల్లో కట్టు, 50 ఎకరాల్లో కట్టు అని చాలామంది చెప్పారు. అప్పటికే నేను ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశాను. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ నగరంలో ఇట్లనే నన్ను చాలామంది ఎగతాళి చేశారు. నేను హైటెక్ సిటీ కట్టినప్పుడు నా విజన్ చెప్తే ఇది సాధ్యమా అని చాలామంది అవహేళన చేశారు. అది దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే చెప్పాను, మళ్ళా జీవితంలో ఇలాంటి అవకాశం రాదు తెలుగు వారికి. ప్రపంచంలో ఒక మంచి రాజధాని, అది కూడా ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని అక్కడ కట్టింది బ్రౌన్ ఫీల్డ్ రాజధాని. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రాజధాని కట్టాలంటే దేనికైనా ల్యాండ్ కావాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆకాశంలో రాజధాని కట్టలేము. అయితే ఇక్కడ ఏం చేయాలో నాకు అర్థం కాకపోతే నాకు దారి చూపించింది ఇక్కడుండే రైతాంగం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఇటీవల ఎక్సైజ్ శాఖ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసుపై ఇప్పటికే కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దీన్ని అధిగమించేందుకే ఈ యాప్నైతే అందుబాటులోకి తెచ్చింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పదోన్నతుల కల్పనపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. మొత్తం 10 మంది మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆఫ్ మినిస్టర్స్లో సభ్యులుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, నారాయణ, డిఎస్బీవి స్వామి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవికుమార్, సంధ్యారాణి ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పదోన్నతులపై అధ్యయనం చేయాలని సబ్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ఇంటర్మీడియటరీ పోస్టుల సృష్టిపై చర్చించాలని, ఒకవేళ పోస్టులను సృష్టించాలనుకుంటే పే స్కేల్ నిర్ణయించాలని ఆదేశించింది.
ఇతర విభాగాల్లో ప్రమోషన్ చేయాలని అంశంపై అధ్యయనం చేయాలని మంత్రుల కమిటీకి ప్రభుత్వం కోరింది. ఇక పదోన్నతుల ఖరారుకు ఆయా విభాగాలకు సూచనలు జారీ చేయాలని సూచించింది. పదోన్నతుల తర్వాత ఖాళీలు భర్తీ చేసే పద్ధతిపైన చర్చించాలని, వీలైనంత త్వరగా అధ్యయనం చేసి సిఫారసులతో నివేదించాలని పేర్కొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడిస్తేనే 6 గ్యారెంటీలు అమలవుతాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. తెలంగాణలో ఏ పని జరగాలన్నా కాంగ్రెస్ నేతలు కమిషన్లు అడుగుతున్నారంటూ ఆయన ఆరోపించారు. రెహమత్ నగర్లో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు బీఆర్ఎస్ హయాంలో పేదల కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ పనిచేసే వైద్యులు సిబ్బందికి జీతాలు ఇవ్వటం లేదని ఆరోపించారు. మెడిసిన్స్ కూడా అందుబాటులో లేవని అన్నారు. ఇక హైడ్రా పేరుతో పేదల ఇళ్లే కూలుస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఈరోజు ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక. అందరూ అనుకోవచ్చు ఇది జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రమే సంబంధించిన ఎన్నిక అని. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ కార్యకర్తల వైపు, జూబ్లీహిల్స్ ప్రజల వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో అమలు చేస్తాం అని బాండ్ పేపర్లు రాసిచ్చారు, ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు, ఇంటింటికి బాండ్ పేపర్లు పంపి భద్రంగా పెట్టుకోండి అన్నారు. ఇప్పుడు 100 రోజులు కాదు 700 రోజులు అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు. అందుకే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్లో సురుకు తలగాలి, కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనునిప్పు కలుగుతుంది అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా, 6 గ్యారెంటీలు ఎగ్గొట్టినా, అవ్వా తాతలకు పెన్షన్ ఇయ్యకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా నాకే ఓటేసిండ్రు అనడా? మరి రేపు ఇవన్నీ ఆగాలంటే, అవ్వా తాతలకు 4000 పెన్షన్ రావాలన్నా, మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి రావాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగ భృతి దక్కాలన్నా, విద్యార్థి భరోసా కార్డు రావాలన్నా, హైడ్రా ఆగాలన్నా మన బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ జూబ్లీహిల్స్లో ఓటర్లు పంచ్ కొడితే కాంగ్రెస్ హైకమాండ్కు దెబ్బ తగలాలి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసభ్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్ తరఫున జూబ్లీహిల్స్లో పోటీ చేసిన అజారుద్దీన్ ఈసారి పక్కన పెట్టారన్నారు. కారు కావాలా, బుల్డోజర్ కావాలనేది ఇక్కడ ఓటర్లే తేల్చుకోవాలని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు చేర్చారని ఆరోపించిన కేటీఆర్ అలాంటివి ఎదుర్కోవడంపై బీఆర్ఎస్ దృష్టి సారించిందన్నారు. 43 దొంగ ఓట్లు మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు కూడా రాయించారు. మేము దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎట్లా దాన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొందాం. కానీ మిమ్మల్ని కోరుతా ఉన్నా, హైదరాబాద్ లో జనరల్ గా ఓటింగ్ తక్కువ అవుతుంది, మీ అందరికి తెలుసు, ఎప్పుడు 50% దాటది. అందుకే మనం చేయాల్సింది రాబోయే నెల రోజుల పాటు ఇంటింటికి పోవాలి, బాకీ కార్డు పట్టుకొని పోవాలి. ఎవరైతే మీకు గట్టిగా చెప్తారో అన్న మళ్ళా కేసీఆర్ రావాలి అని వాళ్ళందరినీ కూడా కడుపులో తలబెట్టి అవసరమైతే కాళ్ళు పట్టుకొని అన్నా నువ్వు రా, ఓటింగ్ కు రా, ఓటై అవతల దొంగ ఓట్లు రాయించుకున్నారు, ఆ దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. మనం నిజాయితీగా కొట్లాడదాం, దయచేసి మీరు రండి అని చెప్పి ఇంటింటికి పోయి బతిమలాడుకోవాలి, తెచ్చుకోవాలి. మన నాయకులు దగ్గర 55 మంది మరి వివిధ జిల్లాల నుంచి ఇన్ఛార్జీలుగా, ఒక్కొక్క క్లస్టర్ కి ఇన్ఛార్జీలుగా, ఒక 1000-2000 ఓట్లకి ఇన్ఛార్జీలుగా జిల్లాల నుంచి వచ్చినారు. వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇంటింటికి పోదాం, ఒళ్ళు వంచి పని చేద్దాం. రాబోయే నెల రోజుల పాటు ప్రజల్లో ఏ కోపం అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నదో అది పూర్తి స్థాయిలో ఓటు రూపంలో మళ్ళీ కాంగ్రెస్ కు ఒక శిక్ష పడేదాకా కష్టపడి పనిచేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు వైసీపీ నేత బందర్ సరదా బుల్లోడు పేర్ని నాని స్టైలే వేరు. పవర్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంపై తెగ సెటైలు పేల్చారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ అయితే ఓ రేంజ్లో టార్గెట్ చేశారు. ఒకే సామాజిక వర్గం అనే సాకుతో పవన్పై అవాకులు చెవాకులు పేలారు. ఇక ప్రభుత్వ శాఖలను విచ్చలవిడిగా వాడుకున్నారు. అయితే మంత్రి పదవి ఊడిపోయాక అయ్యగారి పవర్ అంతా తగ్గిపోయింది.
మంత్రి పదవి పోయిన తర్వాత ఓ కార్యక్రమానికి వెళ్తుంటే పోలీసులు కారు తీయమని చెప్పారు. అంతే, పేర్ని నాని భగ్గుమన్నారు. కారు తీయమంది ఎవడరా అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఎవడొస్తారో రెండంటూ సవాళ్లు విసిరారు. ఈ రోజుతో పండగ అయిపోయిందంటూ పోలీసులపైనే బెదిరింపులకు దిగారు. అప్పట్లో అయ్యగారులు అంత ఫైర్ ఉండేది. అయితే అధికారులు ఉన్నప్పుడు కూడా పోలీసులు ఆపేయడంతో సార్ పరువంతా గంగపాలైంది. ఇక రీసెంట్గా మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో కూడా పాత నాని మళ్ళీ నిద్రలేశాడు అన్నట్లు హల్చల్ చేశారు. తన అనుచరుని ఎందుకు తీసుకొచ్చారంటూ అక్కడే ఉన్న సీఐతో వాగ్వాదానికి దిగారు. తిరిగి అధికారంలోకి వచ్చాక మీ పని చెప్తామంటూ సీఐని బెదిరించారు కూడా. నాని చేసిన హంగామాపై ఎస్పీ విద్యాసాగర్ తీవ్రంగా స్పందించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాస్త గట్టిగానే చెప్పారు. దీంతో నానికి తత్వం బోధపడినట్లుంది. ఇప్పుడేమో మాట మార్చి పోలీసు వ్యవస్థపై తనకు గౌరవం ఉందని చెప్తున్నారు. తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? రావట్లేదు, అరెస్ట్ చేస్తారా? అరే అబద్ధం లేకపోతే సిసిబుడ్ ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. అందులో చెప్పింది మాట ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు. ఏం పర్లేదు, తెచ్చే రోజు అవునండి. నేను అప్పుడు గుర్తుపట్టలేదు, ఇప్పుడు గుర్తుపట్టాను. రోజు వస్తుంది కంగారు. ఊరేస్తారేమో అంతేనా? నీ జాబ్ అయితే ఊరే సుబ్బని నువ్వేం చేయగలవు? ఏం ఊరేస్తావేంటి? ఏం చేయగలవంట? ఊరేయగలవా? వారం రోజు సోమవారం దాకా జైల్లో పెడతారు. అంతకుమించి చేసేది ఏమన్నా సబ్ జైల్లో పెట్టగలరు. అంతకుమించి చేయగలిగేదా? ఊరేస్తారా? ఊరే చేస్తారు. వాహనాలు ఏమైనా వచ్చారా సార్? లేదు, నడుచుకుంటూ వచ్చాను. వాహనాలతో రోడ్డు ఆక్రమించి ప్రజలను ఇబ్బంది కలిగించారు. లేదు, రాడార్ కేంద్రం వరకు మీరు ధర్నాకు వచ్చారు. వచ్చాం. ధర్నాగా కాదు, వచ్చి అక్కడ ధర్నా పోలీసులు ఆపితే ధర్నా చేశాం. సార్, పెద్దకర అగ్రహారం ధర్నా దగ్గర రాకపోకలకి ఆటంకం కలిగించారు. పోలీసులు బ్యారికేడింగ్ పెట్టారు. రాష్ట్రం యాజ్ ఈజ్ రైట్. పోలీసులు బ్యారికేడింగ్ పెట్టడం వల్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు బ్యారికేడింగ్ రోడ్డు కట్టంగా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం వల్ల అంతరాయం కలిగింది. కరెక్ట్ సొంతలోకి వెళ్ళిపోవడం మీరు వద్దుంటే బ్యారికేడింగ్ పెట్టకుండా నడుచుకుంటారు. చేశాం. మెడికల్ కాలేజీల అమ్మకాలని రద్దు చేయాలి. మెడికల్ కాలేజీలు ప్రజల ఆస్తిగానే ఉండాలి. ఏది కావాలంటే రాసుకుని సంతకం పెడతాయి. ఇటు కల్తీ మద్యం కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్పై సంచలన ఆరోపణలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. టీడీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఏకైక లక్ష్యంతో జోగి రమేష్ తనతో ఈ తతంగం అంతా నడిపించాడని జనార్దన్ ఆరోపించారు. ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు కేసు నుంచి బయటపడేస్తానని, బెయిల్ ఇప్పిస్తానని జోగి రమేష్ హామీ ఇచ్చారని చెప్పారు. జనార్దన్ ఆరోపణపై జోగి రమేష్ స్పందించారు. నకిలీ మద్యం కేసుతో అసలు తనకు సంబంధమే లేదన్నారు. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అది ఆగిపోయింది సార్. అసలు ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదారమ్మంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పొలదసాలాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లేలే పెట్టున్నారు సార్. నేను ఇబ్రహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్ర రెడ్డి తమ్ముడుపల్లి అని తెలిసేటప్పటికి
చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. సో నేను అక్కడ వైన్ షాపులో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను. అది ఎప్పటికప్పుడు 1 నెల 2 నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి, రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద బొజ్జాలుగా నీకేం కాదు, నీకు ఏమైనా ఇబ్బంది నేను చూసుకుంటాము. నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి. ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్టాగో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపో, నీకు దానికి కావాల్సిన అమౌంట్ 3 కోట్లుగా మేము సర్దుతాము, ఇవన్నీ ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తూ ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పారు సార్. అదేవిధంగా నేను గట్టిగా అడిగాను సార్, ఇబ్బంది అవుతుంది అని అడిగితే 20వ తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం, నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనుక్కో అంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్. అయితే నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో, అతనితో టచ్లో ఉంటూ నేను పెట్టుబడి పెడతానని చెప్పి అన్ని రకాలుగా ప్లస్ అయితే నీకు బాగుంటుంది. మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది, మాకు కూడా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాలు భయపెట్టి కొంచెం డబ్బు ఆశ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను. కల్తీ మద్యం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అందరి తరఫున, నా తరఫున కూడా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. సిట్, చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్, చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్. ఇది కాదు మేము అడిగింది చంద్రబాబు నాయుడు. సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అడిగాం. జోగి రమేష్ అను నేను నమ్ముకున్న నా కుటుంబం సాక్షిగా, నా భార్య బిడ్డల సాక్షిగా, నా బలహీన వర్గాల సాక్షిగా, నా గౌడ జాతి అన్నదమ్ముల అక్క చెల్లెమ్మల సాక్షిగా, నా వంగవీటి మోహన రంగా గారి అభిమానుల సాక్షిగా రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను, ఈ కేసులో కన్నా నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడిని మీడియా మిత్రులతో ఒక్కటే అడుగుతా ఉన్నా, నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు, నువ్వు నీ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి అక్రమ మద్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గాన ఒప్పుకుంటే, లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. బలహీన వర్గాలంటే మీకు అంత అలుసా? జనార్దన్ అతనితో నువ్వు, రిమాండ్లో ఉన్న అతనితో నువ్వు ఒక వీడియో, రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు లేదు. ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తావా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు కస్టడీలో ఎక్కడో ఉంటే అతనితో ఒక వీడియోలో మాట్లాడించి జోగి రమేష్ పేరు చెప్పిస్తావా? కస్టడీలో ఉంటే ఆ రోజు ఎందుకు చెప్పరా? ఈరోజు కస్టడీలో చెప్పిస్తారా? ఇటువంటి దిగజారుడు రాజకీయాలకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్. రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా చంద్రబాబు నాయుడు? ఏపీలో సంచలనం సృష్టించిన మొలకల చెరువు నకిలీ మద్యం కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ కేసులో 22వ నిందితుడిగా ఉన్న చైతన్య బాబును ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపారు. ఈ అరెస్టుతో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 15కు చేరింది. మరో 8 మంది పరారీలో ఉన్నారు. ఇదే కేసులో 17వ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దాసరపల్లి జయచంద్రారెడ్డి, ఆయన బావమర్ది గిరిధర్ రెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వీరిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టాయి. మరోవైపు ఈ కేసుపై ప్రభుత్వం సిట్ వేయగా నేడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 4 అధికారులతో సిట్ వేసిన ప్రభుత్వం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్కు బాధ్యతలు అప్పగించింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, సిఐడి ఎస్పీ చక్రవర్తి, పోలీస్ సాంకేతిక విభాగం ఎస్పీ మల్లికా గర్గ్ సభ్యులుగా ఉన్నారు. జీఎస్టీ తగ్గింపుల వల్ల పేద ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆయన సందర్శించి వివిధ వస్తువులపై ఎంత శాతం తగ్గింపు అందిస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ పేరుతో పెద్ద ఎత్తున పన్ను తగ్గింపులు ప్రకటించారన్నారు. భారతదేశంలో
గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు గతంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అంటే జిఎస్టీని తగ్గించినటువంటి చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు. అంటే ఏ ట్యాక్స్ అయినా సరే, ఎందుకంటే ఒకసారి మనం కానీ గుర్తు చేసుకుంటే గతంలో వేరు వేరు ట్యాక్సెస్ ఉండే. గతంలో కమర్షియల్ ట్యాక్స్ అని, తర్వాత స్టేట్ ట్యాక్స్ అని, వ్యాట్ ట్యాక్స్ అని, సెంట్రల్ ట్యాక్స్ అని, ఇలా రకరకాలైనటువంటి ట్యాక్సెస్ ఉండే. కానీ ఇదంతా కూడా ఒకే ట్యాక్స్ ఉండాలి, ఒకే దేశంలో ఒకే ట్యాక్స్ విధానం ఉండాలని చెప్పి 2014లో జిఎస్టీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్రంలో అంతా కూడా, అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వమే జిఎస్టీ వసూలు చేసి రాష్ట్రాలకు వాటాలు ఇస్తారు. అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో ఆ వచ్చినటువంటి ఫండ్స్ని రాష్ట్ర వాటాల కింద విడగొట్టి ఇచ్చే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ జిఎస్టీ ద్వారా బ్లాక్ మార్కెట్ని అరికట్టడం జరిగింది. దానివల్ల తీసుకున్నటువంటి చాలా సంస్కరణ వల్ల దేశ ఆదాయం పెరిగింది. పెరిగిన ఆదాయాన్ని ప్రజలకే పంచాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగమే ఈ సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అని చెప్పి ఖచ్చితంగా మనందరం కూడా చెప్పవచ్చు. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ్లో 3,49,00,000తో స్వర్గీయ జ్యోతుల పాపారావు లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుషోత్తంపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ సైజు 2 ద్వారా మామిడాడ ట్యాంకు నీటిని సరఫరా చేసి కస్కేడ్ సిస్టమ్ ద్వారా సీతారాముడు, జగ్గవాణి, అచ్చన్న చెరువులు నింపి 3,500 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని తెలిపారు. ఇక తాళూరి లిఫ్ట్ మరమ్మతులకు 54 కోట్లు, కాలువల పునరుద్ధరణకు 5 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు. భావిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అటువంటి జ్యోతుల నెహ్రూ గారు మరి ఈరోజు వాళ్ళ పెదనాన్న గారు అయినటువంటి జ్యోతుల పాపారావు గారు ఆయన ఈ ప్రాంతానికి నీరందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఇక్కడ ఏదైతే ఎత్తిపోతల ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నెహ్రూ గారు ఈవేళ 3,49,00,000 రూపాయలు ఈరోజు దీనికి నిధులు సమీకరించి ఈ యొక్క ప్రాంతానికి, ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను, ఏదైతే ఈ లిఫ్ట్ ద్వారా మామిడాల చెరువుకి నీరు అందించడమే కాదు, దీని నుంచి లింక్గా అంటే ఏదైతే సీతారాముడు చెరువు. పౌర సరఫరాల శాఖను వైసీపీ ప్రభుత్వం అవినీతిలోకి నెట్టేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖలో సమూల మార్పులు తెస్తున్నామని తెలిపారు. పేదల బియ్యం పక్కదారి పడకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, విశాఖలో 3 చెక్పోస్టులు, 33 మంది సిబ్బందితో 3 షిఫ్టుల్లో 24 గంటలు పనిచేస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు 5,65,000 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని 230 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించేందుకు మొబైల్ టెస్టింగ్ కిట్లను ప్రవేశపెట్టామని మంత్రి పేర్కొన్నారు. గతంలో ఒక పాతుపోయిన వ్యవస్థ ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా దాదాపు 4,42,00,000 మంది ప్రజానికానికి ప్రతి నెల మేము అందించే పీడిఎస్ సరుకులు, ఆ ప్రక్రియలో భాగంగా నాణ్యత లోపం కావచ్చు, లేదా ఒక వ్యూహంతో పక్కదారి పట్టించాలని చాలా లోతుగా వాళ్ళు చేసిన ప్రయత్నాలు, వీటన్నిటినీ అధ్యయనం చేసుకుని ఎప్పటికప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఏపీలో గ్రామాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకోసం 9,139 కోట్లతో పనులు ప్రారంభించినట్లు చెప్పారు. నెల్లూరు రూరల్లో 50 కోట్లతో పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో కోతలేని నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం కూటమి ప్రభుత్వం మహత్తర కార్యక్రమం మొదలుపెట్టిందని చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న కోట్లాది ప్రజలకి కరెంటు కష్టాలు లేకుండా చేసేదానికి నాణ్యమైన కరెంటు
24 గంటల కరెంటు 3 ఫేజ్ కరెంటు ఇచ్చేదానికి రాష్ట్రం అంతా కూడా 9,139 కోట్ల రూపాయల వ్యయంతో సాగుతున్న పనులు. ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ దక్కింది. జోయల్ మోకిర్, ఫిలిప్ ఆగియాన్, పీటర్ హోవిట్లను 2025 ఏడాదికి గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. కొత్త ఆవిష్కరణలు ఆర్థిక వృద్ధికి ఎలా దోహదపడతాయో తెలిపినందుకు ఈ గౌరవం దక్కినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. ఫిలిప్ అగియాన్, పీటర్ హోవిట్ కలిసి క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే సిద్ధాంతాన్ని రూపొందించారు. మార్కెట్లోకి ఒక కొత్త మెరుగైన టెక్నాలజీ లేదా ఉత్పత్తి వచ్చినప్పుడు పాత టెక్నాలజీపై ఆధారపడిన కంపెనీలు దెబ్బతింటాయని వీరిద్దరూ వివరించారు. ఈ ప్రక్రియ ఒకేసారి సృజనాత్మకంగా అదే సమయంలో విధ్వంసకరంగా ఉంటుందన్నారు. కొత్త ఆవిష్కరణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తే పాత పద్ధతులు కనుమరుగవడంతో జరిగే నష్టాన్ని విధ్వంసంగా పేర్కొన్నారు. చారిత్రక ఆధారాలతో సాంకేతిక పురోగతికి నిరంతర వృద్ధికి అవసరమైన పరిస్థితులను జోయల్ మోకిర్ గుర్తించారు. ఒక ఆవిష్కరణ పనిచేస్తుందని తెలియడమే కాదు, అది ఎందుకు పనిచేస్తుందో శాస్త్రీయంగా అర్థం చేసుకున్నప్పుడే దానిపై మరిన్ని కొత్త ఆవిష్కరణలు పుడతాయని ఆయన పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో పిడుగులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తీరిక లేనంత బిజీనా? పేరెంట్స్ మిమ్మల్ని ఒక్కసారి ఆగి పిల్లల మనసుల్ని, వారి గదుల్ని నిశ్చితంగా చూడండి. మత్తుమాయలో పడకముందే లెట్స్ టాక్ అంటూ ఓపెన్గా మాట్లాడండి. స్టార్ట్ ద కన్వర్జేషన్ టుడే. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్, తెలుగువారి గుండె చప్పుడు. కన్నీరు కారుస్తున్న తల్లిని చూడు, కుంగిపోతున్న తండ్రిని చూడు. డ్రగ్స్ తీసుకోవడం మాని నిన్ను నువ్వు కాపాడుకో. గెట్ హై ఆన్ లైఫ్. గెట్ అడిక్టెడ్ టు యువర్ గోల్స్.